ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం రోజున కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. ఈ రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా మీ యొక్క జీవితంలో అంటే ఈ రోజున జరగబోయేటువంటి ఒక కీలకమైనటువంటి మార్పు విషయానికి వస్తేనండి, చీ కొట్టినటువంటి అంటే గతంలో మిమ్మల్ని కాదని చెప్పేసి మిమ్మల్ని చీ కొట్టినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ కాళ్ళ దగ్గరకు అయితే రాబోతున్నారండి. మరి ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వినటువంటి వారు మీ ముందు తల వంచి నిలబడినటువంటి వారు, మరి అది వారి యొక్క మార్పు అనేది మీకు ఏ విధంగా మీ యొక్క ఎదుగుదలకు కారణమా అనేది అసలు మీలో దానినైతే కలలో కూడా ఊహించి ఉండరండి. అది మరి మిమ్మల్ని చీకొట్టినటువంటి వారు మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకోబోతున్నారు. వారు ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మరి ఈ రోజున తప్పకుండా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మీకు అసలు ఏం జరగబోతుంది, సిచ్యువేషన్ అనేది ఏంటి అనేది కూడా మీరైతే ఊహించలేరు. అసలు ఏంటి ఆ యొక్క సిచ్యువేషను, అలాగే ఈ రోజున మీ ముందు తల వంచి నిలబడేటువంటి వారు ఎవరు, వారి వల్ల మార్పులో కారణాలు ఏంటి, మిమ్మల్ని అవమానించిన వారు మీ కాళ్ళ దగ్గరకు రావడం, అసలు ఈ యొక్క విషయాన్ని అన్నిటినీ కూడా తెలుసుకోవాలి అంటే ఆశ్చర్యపోతారండి. అయితే ఈ రోజున ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో మన యొక్క గురుగారిని ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి. మీకు ఆ ముఖ కోళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే తెలియపరుస్తారు. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలకు 100% శాశ్వతమైన మంచి మార్గాన్ని మన యొక్క గురుగారు తెలియపరుస్తారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు ఇక వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా మీ గురించి చెప్పాలి అంటే కాలం అనేది మీ యొక్క పక్షాన్ని నిలబడబోతుందండి. ఈ యొక్క మాట మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క విలువ అనేది తగ్గించిన అటువంటి వారు మీ యొక్క స్థాయి అనేది పెరిగే కొద్దీ తర్వాత అంతా కూడా గుర్తింపు అనేది రాబోతుంది. అందుకే మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళ కోసం, మిమ్మల్ని అయితే నమ్మినటువంటి వాళ్ళ కోసం మీరు బ్రతకాలి. అంటే మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళ కోసం కాకుండా మీరు మీ యొక్క జీవితంలో ఎవరు వస్తారు అనేది కూడా చాలా ముఖ్యం కదండి. ఎందుకంటే మీకు తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఉండాలా అని చేయడం అనేది ఆ యొక్క భగవంతుని యొక్క లక్షణం అండి. కానీ ఏంటంటే మీరు కావాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తులు, మీ నుండి దూరమైనటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడం అంటే చాలా ఆశ్చర్యమే కదా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీ యొక్క విలువను మరింత ఎక్కువగా పెరిగే విధంగా చేశాడు ఆ యొక్క భగవంతుడు. అలాగే ఒక్కసారి ఆలోచించాలి, మిమ్మల్ని కష్టాల్లో విడిచిపెట్టినటువంటి వాళ్ళు నిజంగా మళ్ళీ మీ వాళ్ళుగా మీ వద్దకు ఏది కూడా లేనప్పుడు మిమ్మల్ని చులకనగా చూసినటువంటి వారు మీ యొక్క విలువను గుర్తిస్తారా? ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడా ఏంటంటే మీరు ఊహించని విధంగా కూడా జరుగుతూ వస్తుందన్నమాట. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో మీరు ఎక్కడైతే నిలబడాలి అని అనుకున్నారో, నిజంగా ఎవరిని అయితే ప్రేమిస్తారో, ఎవరు మీ యొక్క అవసరానికి ఎవరైతే వారి యొక్క అవసరాలన్నిటినీ కూడా తీర్చుకోవడానికి వచ్చారో అనేది కూడా స్పష్టంగా మీకైతే తెలుసు. ఏం మారింది, వాళ్ళలో ఏం మారింది, వారిలో వచ్చింది మార్పా, లేదంటే మీ యొక్క అభివృద్ధికి కారణంగా ఎందుకు వారు ఈ విధంగా మరలా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు? ఎందుకంటే మీ యొక్క జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సందర్భాలు చాలా వరకు కూడా మీరు ఎదుర్కొన్నారండి. మీ దగ్గర డబ్బు అనేది లేక ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే తినక కట్టినటువంటి బట్టలు అనేవి కట్టుకోలేక, సరైనటువంటి ఇష్టమైనటువంటి బట్టలు అనేవి కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎవరు కూడాను ₹1 అనేది కూడా సహాయం అనేది చేయలేదు కదండి. ప్రతిదీ ఒక్కటి కూడాను మీ కాళ్ళ దగ్గరకు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగారు. ఎవరికైనా కానీ అవసరం ఉంటే మీరే సహాయం అనేది చేస్తూ వచ్చారు.
అయితే చాలామంది కూడాను మీ యొక్క విలువను అనేది తగ్గించేశారు. గతంలో ఈ యొక్క ప్రపంచం కూడాను మీ యొక్క పరిస్థితిని చూసి నవ్వింది. అయితే ఈ యొక్క వ్యక్తిగతాన్ని, మీ యొక్క మంచితనాన్ని ఎప్పుడూ కూడాను ఈ యొక్క ప్రపంచం గమనించుకోలేదు. కాబట్టి అక్కడే కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని చీకొట్టారండి. అయితే ఆ యొక్క సందర్భాలు మీరు చాలా ఎదుర్కొన్నారండి. మరి ఆ యొక్క అవమానాలు కూడా మీరు చాలా ఎదుర్కొన్నారు. అయితే మిమ్మల్ని అవమానించినటువంటి వారు నిజంగా మిమ్మల్ని ద్వేషించలేదండి. కానీ వాళ్ళు ద్వేషించింది మీ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితిని మాత్రమే, మీ యొక్క చేతగానటువంటి తనాన్ని, మీ దగ్గర డబ్బు అనేది లేదని చెప్పేసి మిమ్మల్ని అవహేళన చేసి మీ యొక్క పరిస్థితిని కూడాను మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీశారండి. అయితే వాళ్ళు చూసింది మీలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఓటమిని మాత్రమే. కానీ మీరు ఈ రోజున అంటే ఒక్కసారిగా మీ యొక్క అభిప్రాయాన్ని అంతటినీ కూడా చూసి తట్టుకోలేకపోతున్నారు, అభివృద్ధిని చూసి. ఎందుకంటే మీరు మీ ముందు నిలబడగలేకపోతున్నారు అన్నమాట. ఈ యొక్క సమయాన్ని ఆ యొక్క భగవంతుడు అలాగే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇదే సందర్భం మీకు ఎన్నో రకాల పాఠాలను ఈ రోజు అయితే మీ ముందుకు తీసుకురాబోతుందండి. అంటే గతంలో మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు వారి యొక్క తప్పును తెలుసుకునే విధంగా, లేదంటే వారి యొక్క అభివృద్ధి చూసి ఈర్ష అనేది ద్వేషాలతో కాకుండా మంచి భావనలతో మరలా మీ దగ్గరకు తీసుకురాబోతున్నాయన్నమాట. ఎవరు మిమ్మల్ని గమనించకపోయినా, ఎవరు మిమ్మల్ని అంటే చూడనట్లుగా ఉన్నా కానీ ఆ యొక్క భగవంతుడు మాత్రం మిమ్మల్ని అయితే చూస్తూ ఉంటాడండి. గతంలో మీరు ఎన్ని కష్టాలు అనేవి ఎదుర్కొన్నారో ఒక కీలకమైనటువంటి మలుపు అనేది తీసుకురావడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మన దగ్గర మనల్ని అన్ని రకాలుగా కూడా అవమానించినటువంటి వ్యక్తులు తిరిగి మరలా మన యొక్క జీవితంలోకి వచ్చి మన ముందు చేతులు కట్టుకొని నిలుచుంటున్నారు అంటే అది మనకు ఎంతో గౌరవంగా చెప్పుకోవచ్చండి. అయితే అదేవిధంగా మిమ్మల్ని కూడా చీకొట్టి మనల్ని అంతా కూడా అవమానించినటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఎందుకని? మీ యొక్క స్థాయి అనేది విపరీతంగా పెరిగిపోతుంది అని మీరు అర్థం చేసుకోవాలండి. మీ దగ్గర విపరీతమైనటువంటి విలువ, గౌరవం, మర్యాదలు భగవంతుడు మీకు మీ వెనుక ఉండి పెంచబోతున్నాడు అని కూడా చెప్పేసి మీరైతే నిజంగా నమ్మాలి. అయితే ఈ రోజున డబ్బు పరంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే వస్తాయండి. ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఒక మంచి స్థాయిలోకి ఈ రోజు అయితే మీరు నిలబడబోతున్నారండి. అలాగే చిన్ననాటి మిత్రుల యొక్క సహాయము అనేది కూడా మీకైతే ఈ రోజున మీకు ఏదో ఒక రూపంలో కూడా అందబోతుంది అన్నమాట. అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడబోతున్నాయి. అలాగే ఈ రోజున ప్రేమికుల విషయంలో కూడాను చాలా మంచి నూతనమైనటువంటి అంటే ఒక కొత్త బంధము అనేది కూడా ఎవరికైనా కానీ పరిచయం కావచ్చండి. లేదంటే ఉన్నటువంటి బంధాల్లోనే ప్రేమికుల పరంగా కూడా గతంలో కొన్ని దూరమైనటువంటి వ్యక్తులు మరలా తిరిగి మీ యొక్క జీవితంలో కలుసుకోవడం కానీ ఈ విధంగా అయితే ప్రేమికుల పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పాలి. అలాగే మీ యొక్క ప్రేమ అనేది పెళ్లికి దారితీసేటువంటి విషయాల్లో కూడాను ఈ రోజున బలంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు అంతా కూడా సంప్రదించడం, మీ యొక్క ప్రేమ వ్యవహారాలను వారితో పెంచుకోవడం, ఈ విధంగా ఓకే అని చెప్పడము అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. మరి అయితే ఒకటైతే మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, మారేది మాటలు మాత్రమే, మారదని మనుషులు మాత్రమే. అసలు స్వభావం కాదండి. మిమ్మల్ని ఒక్కసారి తక్కువ చేసి చూసినటువంటి వ్యక్తి రెండవసారి మరలా అదే చేస్తాడు. కాబట్టి ఎవరినైనా కానీ మిమ్మల్ని గతంలో చీకొట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వీరు అమాయకుల, లేదంటే మీ యొక్క మంచి మనసును అంతా కూడాను అది అంటే మీ యొక్క బలహీనత తెలియదు కదని, కానీ మీ యొక్క పరిస్థితి, స్థితిగతి, వ్యక్తిత్వం ఈ విధంగా ఎలా ఉంటుంది అంటే పోనీలే అనేసి చెప్పేసి మరలా తిరిగి వారితో యథావిధిగా మీ యొక్క విషయాలన్నింటినీ కూడా మీరైతే పంచుకునేటువంటి స్వభావం, రహస్యాలన్నింటినీ కూడా ఇలా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోవద్దండి. అలాగే మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు అసలు చర్చించుకోకపోవడం అయితే చాలా మంచిదండి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మరలా తిరిగి ఆ యొక్క వ్యక్తులను నమ్మేసి బాధల్లో పడిపోకండి. గుర్తుంచుకోవాల్సింది ఒక్కసారి అయితే అవమానించిన వ్యక్తుల యొక్క పరిస్థితిని మారి మరలా మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దనమాట. కాబట్టి మీ యొక్క జీవితంలో ఆల్రెడీ ఒక గుణపాఠాన్ని అయితే మీరు ఇప్పటికే నేర్చుకున్నారు. కాబట్టి మరలా తిరిగి అదే వ్యక్తితో మీరు అయితే కొత్తగా అంటే మరలా ఇంకొక గుణపాఠాన్ని నేర్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉండకండి. అయితే ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాల గురించి తెలుసుకున్నట్లయితే ఒక చిన్న పరిహారం కూడా చేసుకుంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో మంచి మార్పులు అనేవి కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి అనేది వాస్తవం అండి. మరి మనసులో బాధ అనేది ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు అనేవి మన యొక్క జీవితంలోకి ఎక్కువగా అంటే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటున్నాయి. కాబట్టి భగవంతుని యొక్క ఆశ్రయం అనేది తీసుకోవడం అయితే చాలా మంచిదండి. అయితే ఆ యొక్క భగవంతుడిని నమ్మి ఒక్కసారి చూడండి. ఆ యొక్క భగవంతుడు మంచి అవకాశాలను అయితే ఈ రోజున మీకు ఇవ్వబోతున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే
కానీ ఒక నిమిషం అయినా కానీ ఒక 5 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని మనసును నిర్మలంగా చేసుకొని ఒక చోట కూర్చొని భగవంతునికి మనస్ఫూర్తిగా మీ యొక్క జీవితాన్ని నాకు ఇచ్చినటువంటి దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చెప్పేసి ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి. మీ యొక్క బాధ ఏదైనా ఉంటే భగవంతునికి చెప్పుకోండి. ఇక ఈ రోజున ముఖ్యంగా చెప్పాలి అంటే నువ్వుల నూనెతో కానీ లేదంటే నల్ల నువ్వులు ఉంటాయి కదండి, వాటి యొక్క నూనెతో ఇంట్లో కానీ లేదంటే దేవాలయానికి కానీ వెళ్ళి ఈ రోజున తప్పకుండా దీపాన్ని అనేది వెలిగించండి. ఇలా వెలిగిస్తే మీ యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. అలాగే ఈ రోజున తప్పకుండా మిమ్మల్ని ఎవరైతే అంటే గతంలో బాధ పెట్టినటువంటి వాళ్ళను శపించకుండా మాకంతా కూడాను మంచి జరగాలి అని చెప్పేసి అయితే కోరుకోండి. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడాను అలాగే ఉంటాయి. మీ యొక్క జీవితం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. మరి ఒక చిన్న పరిహారం చేస్తే ఈ రోజున ఈ యొక్క దీపం అనేది వెలిగిస్తే మీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుందా అంటే ఖచ్చితంగా మారుతుందండి. మారడానికి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క చిన్న మార్పే కదా, అలాగే పరిహారం కూడాను చాలా చిన్నదండి. మీరు ఎదిగిన తర్వాత వచ్చినటువంటి వారు కాకుండా మీరు పడిపోయినప్పుడు వచ్చినటువంటి వాళ్ళని అయితే మీరు తప్పకుండా మీ యొక్క జీవితంలోకి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, చీకొట్టినటువంటి వాళ్ళు తిరిగి రావడం పోవడమే కాదండి, మీ యొక్క జీవితం మీ యొక్క విజయం మాత్రమే. మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళు ఈ రోజున మీ యొక్క కాళ్ళ దగ్గరికి వస్తున్నారు అంటే ఇది మీ యొక్క గెలుపని కూడా అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఒకప్పుడు మిమ్మల్ని చూసినటువంటి వారు మరి మీతో ఇబ్బందులకు గురి చేసినటువంటి వారు మాట్లాడి మిమ్మల్ని కష్టాల్లో వదిలేసినటువంటి వారు మరలా మీరు ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలోకి వస్తున్నారని చెప్పినా కానీ ఆలోచించి ఉంటారా? కానీ ఆ యొక్క భగవంతుడు అలాగే కాలము అనేది కూడా ఎప్పుడూ కూడా అనేది మర్చిపోకుండా వారికి అయితే తిరిగి వడ్డీతో సహా తప్పకుండా తిరిగి ఇచ్చేస్తుంది. ఈ విధంగా చేస్తారు. ఇక ఈ రోజున మీరు తూర్పు దిక్కు ప్రయాణము విశ్లేషంగా కనిపిస్తుందండి. అదృష్టపు రంగులు వచ్చేసి చక్కగా మామిడి పచ్చ అలాగే ఆకుపచ్చ అండి. ఈ 2 రంగులు మీకు ఎంతో అదృష్టంగా, అలాగే నీలం ఈ రోజున మీకు అదృష్టపు రంగులని కూడా చెప్పుకోవచ్చు. శుభసూచకమైనటువంటి సంఖ్యలు వచ్చేసి 4, 16, 7 అండి. ఈ 3 మీకు ఎంతో శుభంగా కలిసి వస్తాయి. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఒక మంచి విజయాన్ని అయితే చక్కగా పొందుకుంటారు. మంచి మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. భగవంతుడు ఇచ్చేటువంటి కొత్త కొత్త అవకాశాలను కూడా ఈ రోజున మీరు అందిపుచ్చుకోబోతున్నారు. ఉద్యోగంలో మంచి అంటే మీకు ఈ రోజున తగినటువంటి ప్రశంసలు కూడా లభించబోతున్నాయండి. అలాగే అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు ఎక్కువగా శాంతము పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవడము, ఆదిత్య సూత్రం పఠించడము, సూర్యదేవుని ఆరాధన చేసుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల కూడా ఏంటంటే మీకు తెలియనటువంటి ఒక పాజిటివ్నెస్ అనేది మీ పైన ఏర్పడుతుంది. మనం ఏదైనా కానీ పని అనేది చేసుకునేటప్పుడు తెలియక చేసినటువంటి తప్పు అయినా కానీ అది మనల్ని పెద్దగా బాధ అనేది పెట్టకుండా మనం చేసినటువంటి మంచి పనుల వలన మనం తెలియక చేసినటువంటి పనులతో కూడాను మనం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరం అనేది కూడా ఉండదండి. సూర్య ఆరాధన ఈ రోజున మీకు ఎంతో మంచి ఫలితాలను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా ఇస్తుంది.